ఓం నమో వెంకటేశాయ నమ శివాయ. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ, అతిథిదేవోభవ. ఈనాడు మన తిరుపతి ప్రెస్ క్లబ్ నందు మోహనాచారి గారు, శ్రీ కామధేను గోశాల నిర్వాహకులు పాడిపేట వారు మనతో ఉన్నారు. నమస్కారం మోహనాచారి గారు. నమస్కారం సార్. మీరు వెంకటేశాయ. మీరు తిరుమల తిరుపతి దేవస్థానంలో తిరుమలలో చిన్నప్పటి నుంచి పెరిగి కార్పెంటర్ వర్క్ చేసి మంచి పేరు తెచ్చుకొని బాగా డబ్బు పుష్కలంగా సంపాదించి అటు స్నేహితులు, ఇటు బంధువులు, అదేవిధంగా కుటుంబం చాలా చక్కగా తయారు చేసుకున్నారని విన్నాం. కానీ అటువంటి బాగా పుష్కలంగా డబ్బు లభించేటువంటి వృత్తి నుంచి, కార్పెంటర్ వృత్తి నుంచి మీరు ఒక సేవా దృక్పథాన్ని డెవలప్ చేసుకొని శ్రీ కామధేను గోశాలను ఏర్పాటు చేశారని మా దృష్టికి వచ్చింది. ఈ గోశాల ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం ఏమిటి మోహనాచారి గారు? అందరికీ నమస్తే. ముందుగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రైవేట్ బేసిక్లో భగవంతుడు ముందర కార్పెంటరీ వర్క్ చేసే అదృష్టం భగవంతుడు నాకు కల్పించాడు. జీతం అయితే తక్కువ వస్తూ ఉండేది. బయట షాపులు వర్కులు చేసే కార్పెంటర్ ఎక్కువగా చేస్తూ ఉండేవాడిని. నా చేతి గుండా ఒక పని చేస్తే వారికి దేదీప్యమానంగా వ్యాపార అభివృద్ధి జరుగుతూ ఉండేది. అది అందరికీ తెలిసి మోహనాచారి చాలా బాగా చేస్తాడు, తక్కువ టైంలో చేస్తాడు, తక్కువ అమౌంట్ తీసుకుంటాడు అనేసి అందరికీ బాగా తెలుసు. నా చేయవాసి కూడా చాలా బాగుంటుంది అనేసి ఆ రకంగా ఎక్కువ పనులు చేసి ఎవరికి న్యాయం చేయలేని స్థితిలో వెళ్ళిపోయాను. రాను రాను పనులు ఎక్కువ, మనుషులు లేరు, వర్క్ న్యాయం చేయలేకపోతాను. అందుకనేసి కాపురమే తిరుపతికి వచ్చి పిల్లల్ని చదివిపించుకుంటూ భగవంతుడు సేవ చేసుకుంటూ మనం పుడతాము, కాలం అయిపోతాము, మధ్యలో ఎన్నో రకాల విన్యాసాలు చేస్తాము. కాలం అయిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాము, ఏ విధంగా అనేసి వేద ప్రామాణికంగా చెక్ చేయగా బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు, వివిధ రకాలైనటువంటి గురువులు, వేదము అంతా కూడా ప్రతి ఒక్కరికి గోత్రము, సూత్రము, లాస్ట్లో కాలం అయిపోయిన తర్వాత వైతరిణి నది దాటేందుకు గాను కేవలం గోమాత తప్ప మరొక మార్గం లేదు అనేది ఒక ప్రామాణికంగా నేను సంకల్పం తీసుకుని ఒక్క గోమాతతో స్టార్ట్ చేశాను. ఆ ఒక్క గోమాత కాస్త రకరకాల గోవులన్నింటినీ సుమారు ఒక 40 గోవుల దాకా ఈ రోజున వివిధ రకాలైనటువంటి దాతలు, మహానుభావులు, గో ప్రేమికులు, గో భక్తులు వారి ద్వారా సేకరించి ధన రూపేణ, వస్తు రూపేణ ఆ యొక్క గోవులకు సేవ చేసుకుంటూ సమాజానికి కూడా ఎవరైనా గృహప్రవేశాలకి గోమాతను తీసుకెళ్ళడం, వివాహాలకి గోమాతను తీసుకెళ్ళడం, రైతు సమ్మేళనము, ప్రకృతి సంబంధించినటువంటి వ్యవసాయానికి సంబంధించిన మీటింగులలో ఇలా అనేక కార్యక్రమాలలో గోమాతని మన సమాజానికి అందించాలి. గో యొక్క విశిష్టత, ప్రాశస్త్యం అద్భుతంగా ఉంది. అసలు మనిషికి కావలసినటువంటి సౌకర్యాలన్నీ కూడా కేవలం గోమాతవే ఒక్కటే మనకు అందిస్తుంది. తల్లిదండ్రులు జన్మనిస్తారు అంతే, కానీ గోమాత గోవిందుని పాదాల చెంతకు ఖచ్చితంగా చేరుస్తుంది. ఇది నేను చెప్పడం కాదు, వేదమే, వేద ప్రామాణికము, వివిధ రకాలైనటువంటి మహాభారతము, ఎన్నో రకాల పురాణాలు, 18 పురాణాలలో గాను గోమాత విశిష్టత చాలా ఉంది. ఈ రకంగా నేను సమాజానికి కూడా గోమాత విశిష్టత తెలియజేయాలనేసి పంచగవ్యాలను అందరికీ అందించాలి. ఈ నేటి కాలమాన యాంత్రిక జీవన విధానంలో ఎక్కడ చూసినా ప్లాస్టిక్, కాలుష్యము, రకరకాల రోగాలు, ఈ విధంగా ఎవరు బాధపడకూడదు. నాకైతే ఇప్పటివరకు సుమారు ఒక 5 సంవత్సరాల నుంచి కనీసం జ్వరం కూడా రాలేదు. మామూలుగా అనారోగ్య సమస్యలు ఏదైనా ఉంది అంటే ఒక బాడీ పెయిన్స్ తప్ప. మా ఇంట్లో మా చిన్న పాపకు కూడా సరే మామూలుగా ఏదో పోలియో టీకా మాత్రమే వేయించినాను. ఇంక వేరే ఎటువంటి హాస్పిటల్కి నో ఎంట్రీ. కారణం ఏమిటి అంటే గోమాత దగ్గర ఉన్నటువంటి అదృష్టము, ఆ వైబ్రేషను, ఆ వైఫై, ఆరా, ఆ శక్తి చాలా అమూల్యమైంది. అలాగే మా ఈదులో ఉన్నటువంటి వాళ్ళు గోశాలకు వచ్చి విజిట్ చేసే వాళ్ళకి కూడా మ్యాక్సిమం రోగాలు నిర్మూలన ఉంది. ఇదంతా ఒక ఎత్తు అయితే గో పంచకము ద్వారా 365 రోగాలకు సంబంధించిన నిర్మూలన శక్తి ఆ మహాతల్లి గోమాత ప్రత్యక్షంగా యుగాలుగా కనిపించే దేవత అందిస్తూ ఉంది. ఈ విషయం కొందరికి మాత్రమే తెలుసు, అందరికీ తెలియదు. దీనిని మన జనబాహుల్యంలోకి తీసుకెళ్లాలని నా వంతుగా నేను గోసేవకుడుగా ప్రయాణం చేస్తూ 10 మందిని కలుపుకుంటూ
గోసేవలో ప్రతి ఒక్కరిని భాగస్వాములు చేయాలనేది నా యొక్క జీవిత ధ్యేయంగా భావిస్తున్నాను. రైట్, గుడ్. సో చూశారు కదండి, మన తిరుపతి ప్రెస్ క్లబ్ నుంచి మన విజ్ఞప్తి ప్రేక్షకులకు, వీక్షకులకు, ఇలాంటి వారు చేస్తున్నటువంటి ఈ గోసేవకు మీరు చేదోడు వాదోడుగా సహాయ సహకారాలు అందించి గోమాత ఆశీర్వాదాలను పొంది మీరు, మీ కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా, ఆనందంగా, మనశ్శాంతిగా జీవించాలని మన తిరుపతి ప్రెస్ క్లబ్ కోరుతున్నది. ఓం నమో వెంకటేశయ్య, నమ శివాయ. థ్యాంక్ యూ అండి. ఆ భగవంతుడు, ప్రకృతి శక్తి, పంచభూతాలు మనలందరినీ ఆశీర్వదించుగాక. ఓం నమో వెంకటేశాయ. జై నమ గోమాత. శివాయ.